హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి మంచి మంచి ఫీచర్స్ కావాలి, అది కూడా రీజనబుల్ ప్రైస్లో. అంటే నాన్ ఓలెడ్లో మీకు చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ తోటి సోనీ కొత్తగా లాంచ్ చేసిన టీవీ ఇది X90K. నాకు రివ్యూకి వచ్చింది 55 ఇంచెస్ మోడల్. అయితే గూగుల్ టీవీ ఇది. దీని ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఇందులో అన్నీ ఉన్నాయి. 4K టీవీ ఇది, 120 Hz రిఫ్రెష్ రేటు, వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంది, ఇంకా ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది. గేమింగ్కి PS5కి పర్ఫెక్ట్ టీవీ అని చెప్పొచ్చు. అందుకే ఈరోజు మొత్తం అన్బాక్సింగ్ చేసి దీని డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, సౌండ్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ డీటెయిల్గా చూద్దాం. ఇంకా నేను ఒక్కడిని చేయలేను కదా, అందుకే మా అబ్బాయిని పిలుస్తాను. మేము ఇద్దరం కలిసి అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకు ఆన్ చేసి కంప్లీట్ డీటెయిల్గా చూపిస్తాను. సింపుల్ బ్రౌన్ కలర్ బాక్స్ ప్యాకేజింగ్ ఉంది. జస్ట్ ఇక్కడ సోనీ బ్రాండింగ్ ఉండేసి అక్కడ మీరు చూడొచ్చు BraviaXR అని రాసేసింది. ఫుల్ అరే ఎల్ఈడి, ఇంకా పెద్దగా ఏం లేదు, జస్ట్ గూగుల్ టీవీ అని రాసింది. ఇంకా మనం అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది టీవీది కార్టూన్ బాక్స్ ప్యాకేజింగ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 20 kgs ఉంది. ఇంకా పాపులర్ బ్రాండ్స్వి కార్టూన్ ప్యాకేజింగ్లు చూస్తున్నారు కదా, సింపుల్గా ఉంటాయి. బ్రౌన్ బాక్సే ఉంటుంది, పెద్ద డెకరేటివ్ ఏమి ఉండవు. ఇది ఓపెన్ చేయగానే పైన ఒక పెద్ద ప్యాకెట్లో అన్ని యాక్సెసరీస్ పెట్టేసి వచ్చినాయి. అందులో మీకు ఒక 2-pin మెయిన్స్ కార్డ్ వచ్చింది, పవర్లో పెట్టి టీవీ రన్ చేయడానికి. ఇంకోటి రిమోట్ కంట్రోలర్ వచ్చింది. ఈ రిమోట్ కంట్రోలర్ 2 AAA బ్యాటరీస్ పైన రన్ అవుతుంది. AAA బ్యాటరీస్ కూడా దాంట్లో ఉన్నాయి కవర్లో. ఇంకా మీకు వాల్ మౌంటింగ్ కోసం కొన్ని స్క్రూస్ వచ్చినాయి. ఇంకా ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. యూజ్ చేసే ముందు డీటెయిల్గా చదివేసుకోండి. ఇవి రెండు దాని స్టాండ్స్. మీరు వాల్ మౌంటింగ్ కాకుండా టేబుల్ పైన పెడితే మెటల్ బ్లేడ్ టైప్ స్టాండ్స్ వచ్చినాయి. స్టాండ్స్ అంటే డిఫరెంట్ మెథడ్స్లో ఫిక్స్ చేయొచ్చు, అంటే హైట్ ఎక్కువ తక్కువ అట్లా. నేను తర్వాత మీకు టీవీ అది స్టాండ్ పెట్టే దానిపైన టీవీ స్టాండ్ పైన పెట్టి డెమో చూపించేస్తాను. ఇదండి మన సోనీ Bravia X90K 55 ఇంచెస్ టీవీ. వెనకాల ఏం లేదు, ఇక్కడ బ్యాక్ సైడ్ మీకు ఒకటి 2-pin ఏసీ పవర్ కార్డ్ పెట్టడానికి సాకెట్. ఇంకా ఇది రియర్ ప్యానెల్ మొత్తం ప్లాస్టిక్దే, Bravia అని రాసేసి మీకు డీసెంట్ ఫినిషింగ్ ఉంది. ఇంకా ఇక్కడ బేస్ రిఫ్లెక్స్ పోర్ట్, డౌన్ ఫైరింగ్ స్పీకర్ గ్రిల్, ఇంకా ఇక్కడ మీరు పవర్ బటన్, మైక్ ఆన్ ఆఫ్ బటన్. అంటే టీవీలో కూడా మీకు మైక్ ఉంటుంది, దాన్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్, ఇంకో స్పీకర్, ఇంకో బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇంకా మీరు ఇక్కడ RF ఇన్పుట్ రైట్ సైడ్లో ఇవన్నీ మీకు ల్యాన్ పోర్ట్, ఇంకా HDMI 4 పోర్ట్స్ ఉన్నాయి. ఇందులో ఒక పోర్ట్లో మీకు ఈ పోర్ట్లో మీకు EARC సపోర్ట్ ఉంది, HDMI 2.1. ఇంకా ఇక్కడ మీరు ఆక్స్ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు, సెంటర్ స్పీకర్ ఇన్పుట్ ఉంది. ఇంకోటి మీకు దాని ఆప్టికల్ అవుట్ ఉంది. ఇంకా 2 USB పోర్ట్స్ ఉన్నాయి, పెన్ డ్రైవ్ లాంటివి అవి పెట్టి యూస్ చేసుకోవడానికి. ఓవరాల్ బిల్ట్ క్వాలిటీ మాత్రం సూపర్ ఉంది. దీంట్లో పైన 2 ట్వీటర్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ లెఫ్ట్ రైట్ ట్వీటర్స్. ఇది ఏంటంటే మీకు సౌండ్లో మంచి అంటే స్టీరియో ఎఫెక్ట్ ఇవ్వడానికి బాగుంటుంది. ఇంకా బాటంలో జస్ట్ స్టాండ్స్ అందులో పెట్టి మీరు పుష్ చేసేస్తే లాక్ అయిపోతాయి అంతే. ఇప్పుడు నేను మీకు ఈ కొత్త సోనీ Bravia X90K సిరీస్ స్మార్ట్ ఎల్ఈడి టీవీ గురించి డీటెయిల్గా అంటే కంప్లీట్ డెమో అదంతా చూపిస్తాను. అంటే డిస్ప్లే క్వాలిటీ ఎట్లా ఉంది, స్పీకర్స్ది ఆడియో పర్ఫార్మెన్స్, సౌండ్ అవుట్పుట్ ఎట్లా ఉంది, అవన్నీ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. ఫస్ట్ మనం బిల్ట్ క్వాలిటీ ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ దాని లుక్స్ అవి చూస్తున్నారు కదా, ఇది మంచి ప్రీమియం కేటగిరీ టీవీ, ఇది బడ్జెట్ టీవీ ఏం కాదు. ఇది ఆల్మోస్ట్ నాకు వచ్చి 1 month అవుతుంది, అప్పటి నుంచి ఇంకా మేము యూస్ చేస్తూనే ఉన్నాం. డిజైన్ అది అయితే బాగానే ఉంది. రియర్ ప్యానెల్ చూసారు కదా మీరు, కంప్లీట్ ప్లాస్టిక్దే కానీ మంచి ప్రీమియం డిజైనింగ్ ఉంది. బెజల్లెస్ డిజైన్ ఉంది. ఇక్కడ మీరు బెజల్స్ అవి చూడొచ్చు, పైన సైడ్స్లో తిన్ ఉండేసి కింద స్ట్రిప్ లాగా. ఇక్కడ మీకు ఫ్రంట్ సైడ్ 2 మైక్రోఫోన్స్, ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్, పవర్ బటన్ ఉంది. అంటే మైక్రోఫోన్ రిమోట్లో కూడా ఉంది, కానీ మీరు వితౌట్ రిమోట్ కూడా దీనిపైన మీరు మైక్ తోటి డైరెక్ట్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇంకా స్టాండ్స్ కంప్లీట్ మెటల్ బ్లేడ్ టైప్ డిజైన్, మీకు డార్క్ సిల్వర్ కలర్లో స్టాండ్స్ అవి బాగున్నాయి. డిజైన్ కూడా అంటే మీరు డిఫరెంట్ పొజిషన్స్లో కూడా అంటే హైట్ ఎక్కువ తక్కువ అట్లా డిఫరెంట్ స్టైల్స్లో స్టాండ్ ఫిక్స్ చేసుకోవచ్చు. వాల్ మౌంటింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, కానీ వాల్ మౌంటింగ్ బ్రాకెట్ అది వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు, అది మీరు ఎక్స్ట్రా పర్చేస్ చేసుకోవాలి. ఇంకా ఇది ప్యానెల్ వచ్చేసి డిస్ప్లే క్వాలిటీ అంటే ఇది LCD ప్యానెలే, అంటే VA ప్యానెల్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జస్ట్ LCD అని మెన్షన్ చేశారు వాళ్ళ సైట్లో. సోనీవి యూజువల్లీ VA ప్యానెల్స్ ఉంటాయి. ఇంకా కలర్ క్వాలిటీ అది కూడా డీటెయిల్గా మీకు వీడియో ప్లే చేసి అవన్నీ చూపిస్తాను కదా. ఆల్రెడీ మా ఇంట్లో సోనీ Bravia OLED టీవీలు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ నాకు డిఫరెన్స్ అంటే IPS కానివ్వండి, VA ప్యానెల్, LCD ప్యానెల్స్లో ఓలెడ్కి దానికి చాలా డిఫరెన్స్ అనిపిస్తుంది. ఇది మంచి ప్రీమియం కేటగిరీ టీవీ. మీకు అన్ని XR ప్రాసెసర్ ఉంది కదా, కాగ్నిటివ్ ప్రాసెసర్, కాబట్టి మీకు AI ప్రాసెసర్ మీకు అన్ని ఇంకా అన్నిటికీ వాళ్ళు XR అనే పేరు పెట్టేస్తారు. అంటే XR కాంట్రాస్ట్, XR స్మూత్నెస్, XR మోషన్, ఇంకా XR పిక్చర్, ఇట్లా అన్నిటి పేర్లు XRే పెట్టేస్తారు. అంటే XR ప్రాసెసింగ్ చాలా బాగుంటుంది. అసలు యాక్చువల్గా నేను ఎన్ని బ్రాండ్స్లో ఎన్ని టీవీస్ చూశాను, కానీ నాకు సోనీదే వీడియో ప్రాసెసింగ్ బెస్ట్ అనిపిస్తుంది.
ఎందుకంటే పిక్చర్ క్వాలిటీ అది కానివ్వండి, మీకు ఈవెన్ అప్ స్కేలింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. ఇది యాక్చువల్గా ఇది 4K UHD 120 హర్ట్జ్ టీవీ ఇది. అయితే మీకు గేమింగ్కి PS5కి జబర్దస్త్ సెట్ అవుతుంది టీవీ, గేమింగ్కి వాటికి. అంటే గేమింగ్ కోసం టీవీలు చాలా తక్కువ, రేర్. నేను అంటే మా ఫ్రెండ్స్లో చాలామంది టీవీస్ కొంటారు కదా, గేమింగ్ ఎంతమంది ఆడతారు వాళ్ళ ఇంట్లో అని అడిగితే మోస్ట్లీ 5% కూడా ఉండరు అంటే గేమింగ్ పర్పస్ కోసం టీవీ కొనేవాళ్ళు. జస్ట్ ఏంటంటే టీవీ అంటే టీవీ లాగా సీరియల్స్, మూవీస్ వాచ్ చేయడానికి, ఓటీటీలో కంటెంట్ వాచ్ చేయడానికి యూజువల్లీ అన్ని మూవీస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మూవీస్ అంటే 24pనే కదా. 24p అని అంటే మీకు ట్రూ సినిమా మోడ్, ఇంకా ఫిలిం మోడ్ ఇట్లా ఉంటే బాగుంటుంది. ఇంకా 120 హర్ట్స్ డిస్ప్లే కాబట్టి మీకు అవన్నీ ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అది 120 హర్ట్స్ డిస్ప్లేనే అన్నిట్లో బెస్ట్ డిస్ప్లే అని ఎందుకు అనే దానిపైన మీరేమన్నా అంటే ఇంట్రెస్టెడ్ ఉంటే దానిపైన సపరేట్ వీడియో చేస్తాను. ఎందుకంటే 60 హర్ట్స్, 50 హర్ట్స్, 100 హర్ట్స్ అన్ని రకాల డిస్ప్లేస్ ఉంటాయి కదా మీకు ప్యానెల్స్. 120 నేను నా మోస్ట్ అంటే ఫేవరెట్ ప్యానెల్ 120 హర్ట్సే. నేను టీవీ కానివ్వండి, ఇంకా మొబైల్ ఫోన్, ఏవైనా డిస్ప్లేస్, కంప్యూటర్ మానిటర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే 120 హర్ట్స్ ఉండేది మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎందుకంటే అది ఎందుకు అనేది ఇంకా నేను సపరేట్ వీడియో చేస్తాను. మీరు కమెంట్స్లో రాయండి, ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉందంటేనే చేస్తాను ఆ వీడియో. అయితే ఇందులో ఫీచర్స్ అంటే సేమ్ నా ఓలెడ్ టీవీ ఉంది కదా అదే UI. ఇది గూగుల్ టీవీ మీ అందరికీ తెలుసు కదా, అంటే ఆండ్రాయిడ్ టీవీయే, స్మార్ట్ టీవీ. కానీ ఇందులో ప్లే స్టోర్ అనేది సపరేట్గా ఏముండదు. మీరు యాప్స్ నుంచి అన్నీ సెర్చ్ చేసి ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా సోనీ వాళ్ళది గూగుల్ టీవీ నాకు ఇదే నచ్చుతుంది. ఎందుకంటే ఇది UI అది స్మూత్ ఉండేసి మంచి, అంటే ఇక్కడ ల్యాగ్ కానీ ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఇక్కడ దాని మొత్తం మెనూ అదంతా హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మీకు అన్ని పైన మీరు చూడొచ్చు సెర్చ్. ఇక్కడ ఫర్ యూ అంటే మనం రెగ్యులర్గా వాచ్ చేసే కంటెంట్ని బట్టి ఇది సజెస్ట్ చేస్తూ ఉంటుంది. అది కింద తర్వాత చూపిస్తాను. కానీ ఇక్కడ ఫిలిమ్స్, లేటెస్ట్ కంటెంట్ అంతా ఇక్కడ, అంటే OTT ప్లాట్ఫామ్స్ పైన ఏమేమి ఉందో అదంతా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. టీవీ షోస్, ఇంకా యాప్స్ అంటే నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి ఏవైనా మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అవన్నీ ఆల్రెడీ రిమోట్ పైన కూడా మీకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ మ్యూజిక్కి డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. రెగ్యులర్గా ఎప్పుడు వచ్చే సోనీది ఇదే, అన్ని టీవీస్కి ఇవాళ రేపు ఇదే రిమోట్ వస్తుంది. ఇదివరకు కొంచెం పెద్దగా ఉండేది, నా టీవీకి ఇంత పొడుగుగా, అది నాకు చాలా నచ్చింది. ఇది రిమోట్ అంటే ఇది అంత స్పెషల్ ఏం లేదు, డీప్యాడ్ ఉండేసి మీకు ఇందులో కూడా మైక్రోఫోన్ ఉంది. కానీ దీనికి ఏదో యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్ ఉందని చెప్పి వాళ్ళ సైట్లో మెన్షన్ చేశారు. అయితే మీరు క్లీనింగ్ చేసుకొని ఈజీగా క్లీన్ చేసుకునేలాగా బటన్స్ హైట్ కూడా ఎక్కువ లేదు, జస్ట్ ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. రిమోట్ క్వాలిటీ అది కూడా బాగానే ఉంది. 2 AAA బ్యాటరీస్ వేయాలి. ఇంకా లైబ్రరీ, ఇక్కడ లైబ్రరీ చూడొచ్చు. ఇంకా ఇది మీరు హోమ్ స్క్రీన్లో ఇట్లా అవన్నీ మీరు సజెస్టెడ్ కంటెంట్ అంతా ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకొని ఏది కావాలంటే అది చూడొచ్చు. అయితే గూగుల్ టీవీ నాకు ఇది బెస్ట్ అనిపిస్తుంది. ఇంకా సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు అన్నీ ఇందులో ఏమేమి ఉన్నాయో సెట్టింగ్స్ చూపించేస్తాను. ఇక్కడ మీరు సెట్టింగ్స్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఇది సెట్టింగ్స్ వస్తుంది. సెట్టింగ్స్ తర్వాత డైరెక్ట్ పిక్చర్ సెట్టింగ్స్ కూడా వెళ్ళొచ్చు మీరు. ఇక్కడ నుంచి సెట్టింగ్స్ నుంచి కూడా మీరు ఛానల్స్ ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్ అంటే ఎక్స్టర్నల్ ఇన్పుట్స్లో మీకు HDMI, ఇక్కడ HDMIలో మీకు 1, 2, 3, 4 ఉన్నాయి. HDMI 3 అంటే ఇది ఒకటే మీకు HDMI 2.1 ఉంది. ఇందులో EARC సపోర్ట్ ఇది ఒకటే దాంట్లో ఉంది. ఇంకా మీరు ఇక్కడ సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు HDMIలో ఫార్మాట్ ఏది అంటే స్టాండర్డ్ ఆర్ ఎన్హాన్స్డ్ ఫార్మాట్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డిస్ప్లే అండ్ సౌండ్. మీరు పిక్చర్ సెట్టింగ్స్లోంచి కూడా ఇక్కడ పిక్చర్ సెట్టింగ్స్కి వెళ్ళొచ్చు. ఇందులో పిక్చర్ మోడ్లో మీకు స్టాండర్డ్, సినిమా మోడ్ ఉంది, ఇంకా గేమ్ మోడ్ ఉంది, గ్రాఫిక్స్ ఉంది, ఫోటో ఉంది. ఇందులో స్పెషల్ ఏంటంటే ఐమాక్స్ ఎన్హాన్స్డ్ ఉంది మోడ్. ఇంకా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. HDR కంటెంట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. డాల్బీ విజన్, HDR10, HLG కూడా సపోర్ట్ ఉంది. ఇంకా నెట్ఫ్లిక్స్ క్యాలిబ్రేటెడ్ మోడ్ కూడా ఉంది. కస్టమ్ సెట్టింగ్స్ యూజువల్లీ నేనైతే నా ఇంట్లో ఓలెడ్ టీవీలో కూడా నేను ఏం పెట్టను, స్టాండర్డే పెట్టుకుంటాను. ఇంకా వచ్చేసి ఇక్కడ ఆటో పిక్చర్ మోడ్, ఇంకా యాంబియంట్ అంటే మీకు యాంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఉంది. మీ రూమ్ లైటింగ్ని బట్టి దీని బ్రైట్నెస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అది లైట్ సెన్సర్ మీరు ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ బ్రైట్నెస్ అడ్జస్ట్మెంట్, బ్రైట్నెస్లో మీకు బ్రైట్నెస్, కాంట్రాస్ట్, గామా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. HDR టోన్ మ్యాపింగ్ అంటే మీకు HDR కంటెంట్ ఉన్నప్పుడే మీకు అది ఆప్షన్ హైలైట్ అవుతుంది. అక్కడ మీరు గ్రేడేషన్ ప్రిఫర్డా లేకపోతే బ్రైట్నెస్ ప్రిఫర్డా అట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ లెవెల్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లాక్ అడ్జస్ట్ ఇందులో కూడా ఇచ్చాడు, ఓలెడ్ టీవీలో కూడా ఉంది.
ఇంకా అడ్వాన్స్ కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ ఉంది. ఇది ఫుల్ అరే ఎల్ఈడి ప్యానెల్ కాబట్టి మీకు ఆటో లోకల్ డిమ్మింగ్ అవన్నీ ఫీచర్స్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పీక్ లూమినెన్స్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్లో మీకు ఇందులో కలర్, హ్యూ, ఇంకా కలర్ టెంపరేచర్, లైవ్ కలర్ కూడా ఆప్షన్ ఉంది. లైవ్ కలర్ ఇందులో కొంచెం మీడియం పెట్టుకోవాల్సి వస్తుంది. ఓలెడ్ టీవీలో అయితే చాలా అంటే లోనే ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే ఓలెడ్ దీనికంటే కొంచెం కలర్ గ్యామెట్ ఎక్కువ ఉంటుంది, ఇంకా కొంచెం పంచ్ కూడా ఎక్కువ ఉంటుంది ఓలెడ్ టీవీలో. అయితే ఇందులో దానంత లేదు. కొంచెం అంటే పర్ఫార్మెన్స్ కొంచెం ఓలెడ్కి దీనికి తేడా ఉంది. తర్వాత నేను చెప్తాను యాక్చువల్గా దీని కాస్టింగ్ డీటెయిల్స్ అవన్నీ చెప్పేటప్పుడు. దీని లింక్ అది కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. మోషన్లో మీకు మోషన్ ఫ్లో, ఇది ఎక్స్ఆర్ స్మూత్, ఎక్స్ఆర్ మోషన్ అవన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో ఇంకా అన్ని ఫీచర్స్కి వాళ్ళు ఎక్స్ఆర్ అనే పేరు పెడతారు. అంటే మీకు ఎక్స్ఆర్ పిక్చర్, ఎక్స్ఆర్ కాంట్రాస్ట్, ఇంకా ఎక్స్ఆర్ సౌండ్, ప్రతి దానికి. ఎందుకంటే ఎక్స్ఆర్ ప్రాసెసర్, కాగ్నిటివ్ ఏఐ ప్రాసెసర్ ఉంది కదా, యాక్చువల్గా సోనీది అది ఎక్స్ఆర్ ప్రాసెసర్ చాలా బాగుంటుంది. నేను యాక్చువల్ టీవీ కొన్నది ఓలెడ్ టీవీ కూడా దాని గురించే. నేను ఈవెన్ ఎల్జీది అది కూడా ట్రై చేశాను C1, C2 కోసం. కానీ నాకు ఎక్స్ఆర్ ఇంజన్ ప్రాసెసింగ్ చాలా నచ్చుతుంది. ఎందుకంటే సోనీ వాళ్ళది వీడియో ప్రాసెసింగ్, మీరు ఇది 4K USD కదా, మీరు ప్రీవియస్లీ పాత మీ దగ్గర ఏదన్నా సీడీలు, డివిడీలు, పాత కంటెంట్, పాత మూవీస్ ఏమన్నా ఉంటే చూస్తే ఇందులో ఎక్స్ఆర్ ప్రాసెసర్లో మీకు అప్ స్కేలింగ్ అది చాలా బాగుంటుంది. అంటే మీకు స్టాండర్డ్ డెఫినేషన్, స్టాండర్డ్ డైనమిక్ రేంజ్ ఉన్న కంటెంట్ కూడా మీకు ఇందులో 4K అప్ స్కేలింగ్ ఎక్సలెంట్ ఉండేసి మీరు అసలు అప్ స్కేలింగ్ అయినట్టే అనిపించదు. అంత అంటే మంచి ఫైన్గా, అంటే మీకు ఎట్లా ఉంటుందంటే న్యాచురల్గా ఎట్లా ఉండాలో అట్లా ఉంటుంది వీడియో ప్రాసెసింగ్. అది నాకు దీంట్లో ఎక్స్ఆర్ ప్రాసెసర్లో అది ఒక్కటి నచ్చుతుంది. అందుకే ఇన్ని వేరే ఏవి ఉన్నా కానీ నేను పర్సనల్గా నా ఇంటి కోసం ఇదే తీసుకున్నాను. జస్ట్ యాక్చువల్గా నేను స్టార్టింగ్ వెళ్ళింది ఎల్జీ కోసం, నేను ఓలెడ్ టీవీ. కానీ తర్వాత దాని అంటే వీడియో ప్రాసెసింగ్ అది నాకు దీనిది నచ్చి తీసుకున్నాను. ఇంకొచ్చేసి ఫిలిం మోడ్ ఉంది. ఇది కంపల్సరీ ఉండాలి. ఇది ఎందుకంటే మీకు ట్రూ 24p ఎట్లా ఉందో అట్లా మీరు వాచ్ చేయాలి. న్యాచురల్గా థియేటర్లో వచ్చే ఫీలింగ్ మీకు ఇంట్లో కూడా రావాలంటే ఫిలిం మోడ్ యూజువల్లీ హై పెట్టుకుంటే బెటర్. నేను నా ఇంట్లో టీవీలో హైయే పెట్టుకుంటాను. హై పెట్టుకుంటే ఏంటంటే మూవీ కొంతమందికి ఏంటంటే స్మూత్గా 120 హెర్ట్స్ది స్మూత్ మూమెంట్ ఉంటుంది కదా, అది నచ్చుతుంది. అంటే మోషన్ ఫ్లోకి వెళ్ళేసి వాళ్ళు స్మూత్నెస్ హై పెట్టుకుంటారు. నాకు అది నచ్చదు. ఈ స్మూత్నెస్ నేను యాక్చువల్గా ఇది ఆఫ్ చేసేసి ఫిలిం మోడ్ హై పెట్టుకుంటా. అంటే 24p లాగా కనిపిస్తేనే నాకు సినిమా చూసినట్టు అనిపిస్తుంది. ఆ స్మూత్గా టీవీ సీరియల్స్ చూసినట్టు సినిమా చూస్తే మజా రాదు. నేను అందుకే నేను మూవీస్కి ఏంటి నేను అన్ని కంటెంట్కి ఆ స్మూత్నెస్ 120 హెర్ట్స్ది ఆఫ్ చేసేసి ఫిలిం మోడ్ పెట్టుకుంటా. అయినా 120 హెర్ట్స్ డిస్ప్లేనే బెటర్ ఫిలిం మోడ్కి. ఎందుకనేది నేను తర్వాత వీడియో ఇంకోటి చేసి చూపిస్తాను. ఇక్కడ వీడియో సిగ్నల్ అంటే మీరు ఇక్కడ HDR మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆటోనే పెట్టుకోవడం బెటర్. HDR 10 ఆప్షన్ ఉంది, మీకు HLG ఉంది, ఇంకా ఆఫ్ ఉంది. అంటే ఆటో పెట్టేసుకుంటే అదే కంటెంట్ను బట్టి అదే సెట్ చేసుకుంటుంది. HDR వీడియో రేంజ్ మీకు ఫుల్ లిమిటెడ్ డైనమిక్ రేంజ్, ఇది ఫుల్లే పెట్టుకోవాలి. ఆటో పెట్టుకుంటే ఇంకా అదే సెలెక్ట్ చేసుకుంటుంది కదా. ఇంకా కలర్ స్పేస్ ఇందులో BT 2020 కూడా ఉంది. sRGB X709 రెండు ఒకటే. ఇంకా DCI-P3 సినిమాస్, అంటే DCI-P3 కంటెంట్ మనకు ఉండదు కాబట్టి DCI-P3 అంత అంటే ఇప్పుడు DCI-P3 పర్టికులర్గా అట్లా ఏం రావట్లేదు. కలర్ స్పేస్ ఏ కంటెంట్కి కూడా వస్తే X709 వస్తుంది, లేకపోతే BT 2020 వస్తుంది. ఇది అడోబీ RGB కూడా మనకి అంటే అంత యూజ్ రాదు. ఫొటోస్ అవి మీరు అడోబీ RGBలో తీసుకుంటే ఫొటోస్ అవి చూస్తున్నప్పుడు ఆ కలర్ స్పేస్ సపోర్ట్ చేస్తుంది. BT 2020 X709 ఉంటే చాలు మనకు. ఆటోలో పెట్టేసుకుంటే అదే. ఇంకా అడ్వాన్స్ కలర్ అడ్జస్ట్మెంట్ అంటే ఇవన్నీ ఏం ముట్టే అవసరం లేదు. కలర్ టెంపరేచర్ కానివ్వండి, ఇవన్నీ సెట్టింగ్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బెటర్. ప్రీ కలర్ అడ్జస్ట్మెంట్ ఇవి ఏ టీవీలో కూడా నేను ముట్టను. స్టాండర్డ్ మోడ్ పెట్టేసి యూజ్ చేసుకుంటాను. ఇవన్నీ మొత్తం దీని సెట్టింగ్స్. అయితే డిస్ప్లే క్వాలిటీ అంటే ఇది LCD ప్యానెల్ వాళ్ళ సైట్లోనే మెన్షన్ చేస్తుంది, అంటే VA ప్యానెలే కాబట్టి. ఇంకా ఓలెడ్ తోటి కంపేర్ చేస్తే నాకు కలర్స్ దానంత అనిపించలేదు ఓలెడ్ అంతా. ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ ఎవ్రీథింగ్ మీకు ప్రీమియం వాళ్ళ ఫ్లాగ్షిప్ ఓలెడ్ టీవీలో ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నాయి. ఆడియో అవుట్పుట్ గురించి అంటే ఇందులో 4 ఉన్నాయి డ్రైవర్స్. 2 కింద వచ్చేసి మీకు బేస్ రిఫ్లెక్స్ పోర్ట్ తోటి 2 1010 వాట్స్ ఫుల్ రేంజ్ స్పీకర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ పైన టాప్ ఇక్కడ 2 ట్వీటర్స్ ఉన్నాయి. ఆ ట్వీటర్స్ ఇవ్వడం వల్ల ఒకటి నాకు బెనిఫిట్ ఏమనిపించిందంటే ఆడియో క్వాలిటీ ఎక్సలెంట్ ఉంది. అంటే క్రిస్పీ ఆడియో ఉంది. ఇంకా మీకు ఆడియో క్యాలిబ్రేషన్ మెథడ్ కూడా ఉంది ఇందులో. మీరు అట్లా కూడా మీరు
రూమ్ ఎట్లా ఉందో దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్గా అది మొత్తం దాని అంటే ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉండాలో అది ట్యూన్ చేసుకుంటుంది. ఎందుకంటే బిల్ట్-ఇన్ మైక్ కూడా ఉంది కదా, ఆ ఫీచర్ ఒకటి బాగుంది. ఇంకా ఆడియో పర్ఫార్మెన్స్ కూడా టోటల్ మీకు 10+10 వాట్ 20 వాట్ స్పీకర్స్, ఇంకా 5+5 వాట్ 2 ట్వీటర్స్, అంటే 30 వాట్స్ అవుట్పుట్. మోర్ దాన్ ఇనఫ్. సోనీలో ఆడియో ఏం కంప్లైంట్ లేదు. సోనీ టీవీస్లో 55 ఇంచెస్కి ఈ 30 వాట్స్ ఓకే అనిపిస్తుంది. కానీ ఇంకా పంచి, ఇంకా మజా రావాలి, ఇంకా బేస్ రావాలంటే మీరు సపరేట్గా హోమ్ థియేటర్ పెట్టుకోవాల్సిందే, లేకపోతే సౌండ్ బార్ అన్నా పెట్టుకోవాలి మీరు. అంటే 55 ఇంచెస్ వరకు ఇది ఓకే, కానీ 65-75 ఇంచ్కి ఇందులో మోడల్స్కి మీకు ఆ అవుట్పుట్ ఏం సరిపోదు. పెద్దది ఏదన్నా వేరే ఆడియో సిస్టమ్ పెట్టుకోవాల్సిందే. ఇంకా బ్లూటూత్ కనెక్టివిటీ అవన్నీ ఉన్నాయి ఆప్షన్స్, మీకు అది కూడా ఒకసారి చూపించేస్తాను. ఇందులో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మీకు ఇక్కడ నెట్వర్క్ సెట్టింగ్స్, ఇది మొత్తం డ్యువల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, 5Gకి కూడా. ఇంకా అకౌంట్స్, ప్రైవసీ, యాప్స్ ఇక్కడ నుంచి మీరు అన్నీ నేను చెప్పాను కదా, ప్లే స్టోర్ ఉండదు, మీరు యాప్స్ కావాలంటే సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంకా సిస్టమ్, మీకు సిస్టంలో స్టోరేజ్ అంటే ఇక్కడ చూడొచ్చు, మీకు స్టోరేజ్ స్పేస్ 4.4 GB మొత్తం, అంటే 16 GB స్టోరేజ్ తోటి వస్తుంది. యాంబియంట్ మోడ్ ఉంది, పవర్ అండ్ ఎనర్జీ, బిల్ట్-ఇన్ క్రోమ్ కాస్ట్ ఉంది. మీరు మొబైల్ నుంచి కూడా స్క్రీన్ మిర్రరింగ్ అది చేసుకోవచ్చు, రీస్టార్ట్, పేరెంటల్ కంట్రోల్స్, ఇంకా బిల్ట్-ఇన్ మైక్ సెన్సిటివిటీ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎల్ఈడి కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, సౌండ్ అడ్జస్ట్మెంట్స్, యాపిల్ ఎయిర్ ప్లే అండ్ హోమ్ కిట్, ఇనిషియల్ సెటప్. ఇంకా మీకు బ్లూటూత్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి, అది కూడా మీకు చూపించేస్తాను. బ్లూటూత్లో అంటే ఆల్రెడీ రిమోట్ కనెక్టెడ్ ఉంది, ఇంకేదన్నా మీరు కావాలంటే బ్లూటూత్ డివైస్ యాడ్ చేసుకోవచ్చు, ఏదన్నా ఆడియో సిస్టమ్ ఏదన్నా, అంతే, ఇంకేం లేదు. ఇంకా పిక్చర్ క్వాలిటీ అంటే నాకు ఇది ప్రైస్ ఇది 1,15,000 ఉంది, అంటే 1,14,990 ఉంది 55 ఇంచెస్ది. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. నాకు ఇది కొంచెం అంటే ఓవర్ ప్రైస్డ్ అనిపించింది టీవీ, ఎందుకంటే ఫీచర్స్ అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ డిస్ప్లే క్వాలిటీ అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే దీనికంటే కొంచెం తక్కువ ప్రైస్లో మీకు శాంసంగ్ నియో క్యూలెడ్ టీవీ వస్తుంది. కాబట్టి అది దాని డిస్ప్లే ఎంతైనా అది నియో క్యూలెడ్ అంటే డిస్ప్లే క్వాలిటీ నాకు దీనికంటే అది బెటర్ అనిపించింది, అంటే తక్కువ ప్రైస్లో. ఇంకా దీనికంటే కొంచెం ఎక్కువ ఒక అరౌండ్ 10,000 అట్లా డిఫరెన్స్లో మీకు ఎల్జీ ఓలెడ్ టీవీ వస్తుంది. కాబట్టి కస్టమర్ దీనికి వెళ్తాడని గ్యారంటీ లేదు, ఎందుకంటే ఇటు సైడ్ అటు సైడ్ రెండు మంచి ఆప్షన్సే ఉన్నాయి. 10,000 ఎక్కువ వేస్తే ఓలెడ్ టీవీ వస్తుంది, కొంచెం తక్కువలో నియో క్యూలెడ్ వస్తుంది. కాబట్టి ఈ డిస్ప్లేకి ఎల్సిడి ఈ డిస్ప్లేకి విఏ ప్యానెల్కి వీళ్ళు ఇంత ప్రైస్ పెట్టడం నాకు ఇది అంటే ఓవర్ ప్రైస్డ్ ప్రోడక్ట్ అనిపించింది. కొంచెం ప్రైజింగ్ అది తక్కువ ఉంటే ఎక్సలెంట్ ఉంటుంది. మిగతా ఏం కంప్లైంట్ లేదు, పర్ఫార్మెన్స్ అది బాగానే ఉంది. 120 Hz ప్యానెల్, 4K UHD, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, మీకు DTS సరౌండ్ సపోర్ట్ ఉంది, ఇంకా మీకు HLG HDR10 సపోర్ట్ ఉంది, అన్నీ ఎవ్రీథింగ్ అన్ని ఫీచర్స్ ఉన్నాయి. పిక్చర్ క్వాలిటీ కూడా ఓకే ఉంది, ఆడియో క్వాలిటీ కూడా ఓకే ఉంది. ఇంకా వేరే కాంపిటేటివ్ బ్రాండ్స్ వాళ్ళు ఇచ్చే డిస్ప్లే తోటి కంపేర్ చేస్తే ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. వీళ్ళు ప్రైస్ తక్కువ పెడితే మంచిగా అంటే పబ్లిక్ కొనే ఛాన్సెస్ ఉంటుంది. అంటే నేను చెప్తున్నాను కదా మీకు, ఇటు అటు రెండు వైపుల ఆప్షన్స్ ఉండేప్పటికీ కొనేవాడు ఎట్లయినా చాలా ఆలోచించే తీసుకుంటాడు. అయితే ఎట్లా అనిపించింది ఇది మీకు బ్రేవియా X90K టీవీది అన్బాక్సింగ్, ఇంకా దీని రివ్యూ మీకు లాస్ట్లో దీన్ని ఏదైనా డెమో అంటే వీడియో క్లిప్ అట్లా కూడా పెట్టి చూపించేస్తాను. సౌండ్ అవుట్పుట్ ఇంకా పిక్చర్ క్వాలిటీ ఎట్లా ఉందో మీకు ఐడియా వస్తుంది. మీకు ఇది వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి, ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. ఇక్కడ బాండీలు బట్టి ఇంకెంతమంది ఎగుతారు? మీకు నేను నాన్ వెజ్ తింటే ఏం పర్లేదు కదా? Guys, హాలిడే ప్లానింగ్ అంటే ఒక మూవీ అంత డ్రామా. అందుకే మరి ఏంటి మై స్కిన్ లుక్స్ ఫ్లాలెస్. దట్స్ వై ఐమ్ ఆల్. హలో ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్. ఈరోజు నేను చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేనే కాదు, ఈ అన్బాక్సింగ్ వీడియో చూసినాక మీ ఎక్సైట్మెంట్ కూడా అట్లనే పెరిగిపోతుంది. ఎందుకంటే వీడియో టైటిల్, థంబ్నెయిల్, ఇక్కడ కార్టూన్ అన్నీ చూస్తే మీకు ఐడియా వచ్చేసింది కదా. ఈరోజు నేను సోనీ ఓలెడ్ టీవీ పెద్ద సైజ్ అన్బాక్స్ చేస్తున్నాను. చాలా ప్రీమియం కేటగిరీ టీవీ ఇది, అంత కామన్ ఏం కాదు. నేను